students. Good morning to everyone. This is Lakshmi Sri. Today we will discuss here about one of the great person. She is Mother Teresa. So let's go to our topic. So Mother Teresa, all of you know that she is very great person. Like she is very great humanitarian service. So students, who is she? She is Mother Teresa. All of you know that. Mother Teresa. So, Mother Teresa was born on August 26 in 1910. Her childhood name was Agnes Gongsha Bozakshu. ఈ మదర్ తెరీసా అనే ఆమె August 26 in 1910. She was born on August 26 and 1910. 1910వ సంవత్సరంలో ఆగస్టు 26న ఈమె జన్మించింది. Her childhood name was Agnes Gongsha Bozakshu. ఈమె చిన్నప్పటి పేరు Agnes Gongsha Bozakshu. Like as I guess ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక పేరు ఉంటుంది కదా. సో మదర్ తెరీసా ఫస్ట్ నేమ్ చిన్నప్పటి నేమ్ ఆగ్నెస్ గోంక్షా బొజాక్షు. సో ఫర్దర్గా ఆమె చేసిన సేవలకు గాను ఆమె చేసిన సర్వీసెస్కి హ్యుమానిటేరియన్ సర్వీసెస్కి గాను ఆమెకి తర్వాత మదర్ తెరీసా అనే నేమ్ అనేది చేంజ్ అయింది. సో హర్ చైల్డ్హుడ్ నేమ్ వాజ్ ఆగ్నెస్ గోంక్షా బొజాక్షు. And now she was just 19 years old when she came to Kolkata on January 6, 1929. And she never left India after that. She was just 19 years old. ఆమె 19 సంవత్సరాలు ఉన్నప్పుడు when she came to Kolkata. మదర్ తెరీసా అల్బేనియా దేశంలో జన్మించింది. సో ఈమె 19 ఇయర్స్ ఉండగా అల్బేనియా దేశం నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి కోల్కతాకి వచ్చింది. సో ఈమె వచ్చిన తర్వాత షీ నెవర్ లెఫ్ట్ ఇండియా ఆఫ్టర్ దట్. ఎప్పుడైతే ఈమె 1929లో జనవరి 6న ఇండియాలో ఉన్నటువంటి కోల్కతాకి వచ్చిందో, సో వచ్చిన తర్వాత ఆ వచ్చిన దగ్గర నుంచి ఆమె మళ్ళీ షీ నెవర్ లెఫ్ట్ ఇండియా ఆఫ్టర్ దట్. ఇంకెప్పుడు కూడా ఈ ఇండియాని వదిలి వెళ్ళలేదు. Her aim in life was to serve sick and poor people. And ఈమె జీవిత లక్ష్యం పూర్ పీపుల్కి సిక్ పీపుల్కి సర్వ్ చేయడం. లైక్ పూర్ పీపుల్ పేదవాళ్ళకి అండ్ సిక్ పీపుల్ లైక్ అనారోగ్యంలో ఉంటారు కదా, సో వాళ్ళకి సర్వ్ చేయడం సేవ చేయడం ఈమె జీవిత లక్ష్యంగా భావించింది. అండ్ షీ డెడికేటెడ్ హెర్ ఎంటైర్ లైఫ్ టువర్డ్స్ దిస్ హ్యుమానిటేరియన్ సర్వీస్. ఈమె జీవితం అంతా కూడా ఈ హ్యుమానిటేరియన్ సర్వీస్కే డెడికేట్ చేసింది. లైక్ మానవతా సేవ, మానవతా దృక్పథంతో ఆమె ప్రతి ఒక్కరికి, వ్యాధిగ్రస్తులకి, పేదవాళ్ళకి అండ్ తిండి లేని వాళ్ళకి అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి ఈమె సేవ చేయడమే ధ్యేయంగా ఉండేది. సో దట్స్ వై ఈమె జీవితం అంతా కూడా వాళ్ళందరికీ కూడా సేవ చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. She used to visit extremely dark and dirty streets of Kolkata at night, offering food and shelter to the poor. And ఈమె ఒక రోజు కోల్కతాలో రాత్రి కోల్కతాలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ అన్ని విజిట్ చేయడానికి వెళ్ళింది. సో ఆ టైంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పూర్ పీపుల్స్ కానీ సిక్ పీపుల్స్ కానీ మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ చూసి ఆమె హృదయం చాలా విచారించింది. లైక్ వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారా, ఇంతమంది ఉన్నారా అని చెప్పి ఆమె బాధపడి, సో ఎట్ ది సేమ్ టైం ఆమె ఏం చేసిందంటే వాళ్ళందరికీ కూడా ఆఫరింగ్ ఫుడ్ అండ్ షెల్టర్. సో వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇచ్చి అండ్ ఎవరైతే ఆ స్లమ్ ఏరియాస్లో బయట ఉండి చలికి వేడికి ఇట్లా ఎవరైతే హోమ్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా షెల్టర్ అనేది కల్పించింది. When she first arrived in Kolkata, West Bengal, she had just 5 rupees with her and was helped by a priest. ఆమె కోల్కతాకి వచ్చేటప్పుడు ఆమె దగ్గర ఓన్లీ 5 రూపీస్ ఉండేది. ఆ 5 రూపీస్తో ఆమె కోల్కతాకి వచ్చింది. అండ్ విత్ హెర్ అండ్ వాజ్ హెల్ప్డ్ బై ఏ ప్రీస్ట్. ఆ 5 రూపీస్ ఉన్న ఆ టైంలో ఆమెకి ఒక పూజారి కూడా హెల్ప్ చేయడం జరిగింది. అండ్ షీ లివ్డ్ ఇన్ ఏ స్మాల్ రూమ్ ఫర్ 9 years.
ఒక చిన్న గదిలో ఉండేది. అలా ఆమె ఒక 9 years ఒక చిన్న గదిలోనే తన జీవనం సాగించింది. వేర్ షీ నర్స్డ్ దిస్ సిక్ బ్యాక్ టు ది హెల్త్. ఎప్పుడైతే ఆమె ఆ స్మాల్ రూమ్లో ఉంటూ ఉన్న 9 yearsలో వేర్ షీ నర్స్డ్ దిస్ సిక్, ఆమె చాలా అనారోగ్యంగా మారింది. లైక్ తనకి ఎక్కువ అనారోగ్యం చేసింది. సో ఆన్ ది టైం బ్యాక్ టు హెల్త్, ఆమె మళ్ళీ అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతురాలుగా వచ్చింది. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ హెర్స్ వాజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్, డిగ్నిటీ అండ్ సింపతి. లైక్ ఆమె స్వభావం ఎటువంటిది అంటే జాలి, కరుణ, దయ, గౌరవం. సో దీస్ ఆర్ హెర్ బిహేవియర్స్, లైక్ ఇన్నర్ బిహేవియర్స్. సో ఈమె జాలి, దయ, కరుణ, గౌరవంతో ఈమె హృదయం నిండి ఉంది. లైక్ నౌ వి విల్ డిస్కస్ హియర్ హెర్ మిషనరీస్. ఆమె స్థాపించిన మిషనరీస్ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. షీ మేనేజ్డ్ టు స్టార్ట్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ టు అసిస్ట్ ది డౌన్ ట్రాడన్ లైక్ నిర్మల్ హృదయ్ అండ్ శిశు భవన్ ఫర్ మెంటలీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. షీ మేనేజ్డ్ టు స్టార్ట్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. ఆమె చాలా సంఘాలను స్థాపించింది, చాలా మిషనరీస్ని ఏర్పాటు చేసింది. అసిస్ట్ ది డౌన్ ట్రాడన్ లైక్ నిర్మల్ హృదయ్. ఎవరైతే బ్యాక్వర్డ్స్ ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, అండ్ నిర్మల్ హృదయ్ అండ్ శిశు భవన్ ఫర్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. అండ్ మానసికంగా, శారీరకంగా ఎవరైతే డిజేబుల్డ్లో ఉన్నారో, సో ఆ పర్సన్స్ కోసం ఈ మదర్ తెరీసా కొన్ని మిషనరీస్ అయితే స్టార్ట్ చేసింది. సో దోస్ ఆర్ నిర్మల్ హృదయ్ అండ్ శిశు భవన్. వీటిని ఈ నిర్మల్ హృదయ్, శిశు భవన్ అనే మిషనరీస్ని ఏర్పాటు చేసి ఈ మిషనరీస్లో వాళ్ళని జాయిన్ చేసుకుని లైక్ వాళ్ళకి ఫుడ్ ఆఫరింగ్ కానీ, షెల్టర్ కానీ ప్రొవైడ్ చేస్తూ ఉండేది. ఎవరు? మదర్ తెరీసా. మదర్ తెరీసా వాజ్ అవార్డెడ్ ది నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ది ఇయర్ 1979. అండ్ మదర్ తెరీసా 1979లో మదర్ తెరీసాకి నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. అండ్ భారతరత్న ఇన్ ది ఇయర్ 1980. 1980లో 1980వ సంవత్సరంలో కూడా మదర్ తెరీసాకు భారతరత్న అనే అవార్డు కూడా లభించింది. సో ఎందుకు అంటే ఆమె ప్రజలకు చేసే సేవకు గాను, ఆమె ప్రజలకు చేసే సహాయానికి గాను ప్రభుత్వం తనకి భారతరత్న కానీ అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ అనే అవార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేసింది. షీ ఆల్సో రిసీవ్డ్ ది జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఇన్ 1972. 1972లో మదర్ తెరీసాకి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసింది? జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ది ఇంటర్నేషనల్ పీస్ అనే అవార్డు కూడా తనకి ఇవ్వడం జరిగింది. In spite of all the public acclaim and honors, Mother Teresa remained humble, kind and generous till the end. ఆమె చాలా ఉదార స్వభావం కలది. సో ఈమెకి జాలి, దయ, కరుణ అనేవి నార్మల్గా బై బర్త్ ఆమెకు ఉన్నటువంటి స్వభావాలు. సో ఆమె ఆ జాలి, దయ, కరుణతోనే ప్రతి ఒక్కరితో నడుచుకునేది. పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ లవ్డ్ హెర్ వెరీ మచ్. సో ఈమె చేసే పనులకు గాను లైక్ ఈమె మన దేశం అమ్మాయి కాదు. సో అల్బేనియా దేశం నుంచి వచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి కోల్కతాకు వచ్చి ఇక్కడ పూర్ పీపుల్స్కి కానీ, సిక్ పీపుల్స్కి కానీ ఎంతెంత సేవ చేయడం, ఇట్లాంటి మిషనరీస్ ఏర్పాటు చేయడం, ఆ మిషనరీస్లో డిజేబుల్డ్ పర్సన్స్కి, మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి హ్యుమానిటేరియన్ సర్వీస్ ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ ఏ గుడ్ థింగ్. సో దట్స్ వై అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సమ్ ఆఫ్ ది అవార్డ్స్ కూడా తనకి ప్రొవైడ్ చేసింది. సో అందుకు ఈమె చేసిన ఇన్ని గుడ్ థింగ్స్ గాను ప్రజలందరూ కూడా మదర్ తెరీసా అనేసరికి ఆమెని ప్రేమించని వాళ్ళు అంటూ ఉండరు. సో ఈమెని ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తూ స్మరించుకుంటూ ఉంటారు. అండ్ షీ హ్యాడ్ బీన్ గివెన్ ది టైటిల్ ద ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఈమె చేసిన ఈ గుడ్ థింగ్స్ గాను ఈమెకి ఒక బిరుదు కూడా లభించింది. సో ఆ బిరుదు పేరే ద ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. She passed away on September 5 in 1997. సో ఈమె చివరికి 1997లో 1997లో సెప్టెంబర్ 5న ఈమె ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం చాలామంది గ్రేట్ పర్సన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మదర్ తెరీసా గురించి తెలుసుకున్నాం. ఈమె ప్రతి ఒక్కరికి లైక్ వీలున్నంత వరకు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. సో మదర్ తెరీసా చేసిన సేవలు అనేవి అననీయం, లైక్ చెప్పుకున్న తరగనివి. సో ఈమె పూర్ పీపుల్స్కి, సిక్ పీపుల్స్కి
ఇట్లాంటి మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అందరికీ కూడా ఈమె సర్వ్ చేస్తూ ఉండేది. లైక్ ఈమె మిషనరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మిషనరీస్లో హెల్ప్ చేయడానికి 13 మెంబర్స్తో ఈమె మిషనరీస్ అనేవి స్టార్ట్ చేసింది. దెన్ నవే డేస్ స్టిల్ ఆ మిషనరీస్లో వర్క్ చేయడానికి లైక్ ఆ పర్సన్స్ అందరికీ హెల్ప్ చేయడానికి ఇప్పుడు ఆ 13 మెంబర్స్తో స్టార్ట్ అయిన మిషనరీస్ అన్ని ఇప్పుడు 4000 పీపుల్ హెల్ప్ చేయడానికి జాయిన్ అయ్యారు. లైక్ 13 మెంబర్స్తో ఒక మిషనరీ ఏర్పాటు చేస్తే ఆ 13 మెంబర్స్ కాస్త 90 డేస్ ఇప్పటికి 4000 మెంబర్స్ అయ్యారు. మేము కూడా హెల్ప్ చేస్తాం సిక్ పీపుల్కి, మేము కూడా హెల్ప్ చేస్తాం పూర్ పీపుల్స్కి, ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు 4000 మంది అయ్యారు. లైక్ 13 నెంబరింగ్ ఎక్కడ అండ్ 4000 నెంబరింగ్ ఎక్కడ. సో దట్స్ వై ఇప్పుడు మనకి మదర్ తెరీసా మన మధ్య లేకపోవచ్చు, బట్ ఆమె చేసిన సేవలు అనేవి మనకి ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయి. అండ్ ఇట్లాంటి గుడ్ థింగ్స్ కూడా మనం స్మరించుకున్నప్పుడల్లా ఆమెను మనం గుర్తు చేసుకోవడం కూడా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. సో స్టూడెంట్స్ విన్నారుగా, మదర్ తెరీసా గురించి తెలుసుకున్నారుగా. షీ ఈజ్ మదర్ తెరీసా. ఓకే, థ్యాంక్ యూ.